అగ్రరాజ్యం అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నని సార్వభౌమత్యాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైతొలిగానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు. ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేశాను. నేను బంగ్లాదేశ్లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవి. అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకొని వైతొలిగానన్నారు హసీనా. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని నేను నా దేశ ప్రజలను కోరుతున్నాను అని ఆమె పేర్కొన్నారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని చెప్పారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. చాలా మంది అవామీ లీగ్ నాయకులు హత్యకు గురి కావడంపై ఆవేదన చెందినట్లు తెలిపారు. తమ పార్టీ మరోసారి నిలదొక్కుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా.